యోనా గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారివేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రముకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడిని ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. 11వ వచనం. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిర్ణయించినట్టు మేము నీకేమి చేయవలనని అతని అడగగా యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడు, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిర్ణయించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి, కాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేస్తేవి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. వేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబళ్ళు చేసిరి. 15వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మరి ఈ సమయంలో ఈ యొక్క వాక్యంలో ప్రభావ మేము ధ్యానించుకొని వచ్చిండగా మీ యొక్క వాక్యంలోని విషయాలను గ్రహించడానికి మాకు సహాయం దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ, మరి సమయాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. పోయిన వారము న్యూస్ చూస్తుండగా ఒక న్యూస్ లో ఒక విషయం కనిపించింది. ఆస్ట్రేలియాలో కొంతమంది స్త్రీలు సముద్రంలో ఈత కొట్టడానికని వెళ్ళారట. వెళ్తే అక్కడ కొన్ని పశువులు వచ్చి నీళ్ళపైన చేరడం చూసి వారు భయపడి వెంటనే ఒడ్డుకు పారిపోదామని చూశారు. ఎందుకు అనంటే పశువులు అది వచ్చి అక్కడ చేరుతున్నాయంటే షార్క్ ఏదో వచ్చిందని అర్థం. మనకు షార్క్ గురించి తెలుసు కదా, భయంకరమైన పెద్ద చేప. తిమింగలం అంటే వేల్ ఫిష్. షార్క్ మన తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ మరి షార్క్
అయితే అది వస్తుందేమో అని చెప్పేసి అందరు భయపడి వెంటనే పరిగెత్తుకొని ఒడ్డుకి వెళ్ళిపోయారంట. ఆ ఒడ్డుకి వెళ్ళిపోయి కాస్త రిలాక్స్ అయ్యి చూసుకునేసరికి ఆ గుంపులో ఒక వ్యక్తి లేరంట, ఒక స్త్రీ లేరంట. తర్వాత తీరా చూస్తే ఆ షార్క్ ఆ వ్యక్తిని, ఆ స్త్రీని ఉన్నట్టున్నట్టే మింగేసిందనట. 2 రోజుల తర్వాత ఆమెకి సంబంధించిన పని బయటపడ్డాయనమాట. సో అయితే ఆమెను షార్క్ మింగేసింది అని చెప్పేసి తేల్చేశారు. చూడండి ఎంత ఘోరమైన సన్నివేశం. ఒకవేళ ఆమె ఉన్నట్టుండి లోపలికి వెళ్ళిపోయి ఉంటే లోపల తను ఎటువంటి అనుభవము పొందుకుందో మనకు తెలియదు. ఆమె చనిపోవడానికి ఎంత సమయం బట్టి ఉంటుందో మనకు తెలియదు. అలానే చాలా సంవత్సరాల క్రితము ఒక తిమింగలం వేల్ ఫిష్ కూడా ఒక వ్యక్తిని మింగేస్తే 2 రోజులు అయిన తర్వాత ఆయన బయటపడ్డాడంట. ఆయన బయటికి తీసారంట. సజీవుడుగానే ఉన్నాడంట 2 రోజులు. కానీ అందులో ఉన్న కెమికల్స్ వల్ల అతని చర్మం అంతా తెల్లగా అయిపోయిందని చెప్పేసి ఒక న్యూస్ కూడా ఉన్నది. యోనా కూడా అటువంటి అనుభవం పొందుకున్నవాడు. అది 17వ వచనంలో మనము చూసుకున్నాము. అయితే యోనా కూడా ఆ తిమింగలం కడుపులో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు పొందుకున్నాడో మనకు తెలియదు. కానీ 2వ అధ్యాయం ప్రకారం చూస్తే భయంకరమైన అనుభవం అన్నట్టుగా మనం చూడొచ్చు. అది చావు బతుకుల మధ్యలో తేలుతున్నట్టుగా చూడొచ్చు. అయితే యోనా ఆ చేప కడుపులో 3 రోజులు 3 రాత్రులు ఉన్నట్టుగా మనం చూసుకున్నాం. ఈ యోనా ఎవరు? అసలు ఈ యొక్క యోనా మొదటి అధ్యాయంలో మనం చూసుకోబోయే ముఖ్యమైన అంశం ఏంటిది అని అంటే, సార్వభౌమ అధికారి అయిన దేవుని యొక్క శాసనము కనికరము. శాసనము మరియు కనికరము. సార్వభౌమ అధికారి అయిన దేవుని యొక్క శాసనము మరియు కనికరము. ఆ విషయాలు మనము ఈ రోజు ధ్యానించబోతున్నాం. అయితే యోనా ఎవరు, ఎటువంటి సమయంలో ఉన్నాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఏలియా, ఎలీషా అనే ప్రవక్తలు ఉన్నట్టుగా మనకు తెలుసు. వారి తర్వాత వచ్చిన వ్యక్తి యోనా. యోనా ఉన్న సమయంలో యోనా, ఆమోసు, హోషియా ఈ 3 జీవించారు. వీరి తర్వాత యెషయా మనకు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా అనే ప్రవక్త ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వీరంతా చరిత్రలో జీవించిన వ్యక్తులు. ఇక్కడ యోనా నిజంగా ఇది చిన్నపిల్లలకు కథ చెప్పే రకంగా ఇది ఏదో కట్టుకథ కాదు, అల్లుకొని రాసిన కథ కాదు. ఇది వాస్తవంగా జరిగిన కథ చరిత్రలో. అయితే ఒక్కసారి మనము ఇక్కడ గమనిస్తే మొదటి వచనంలో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈ యోనా ఎవరు? ఆయన ఒక ప్రవక్త అని మనం తెలుసు. ఒకసారి రాజుల గ్రంథము తీసినట్టయితే 2వ రాజులు 14వ అధ్యాయము. 2వ రాజులు 14వ అధ్యాయము. కొన్ని వచనాలు మనం ఇక్కడ చూసుకుందాము. 2వ రాజులో 14వ అధ్యాయము 23వ వచనం నుండి మనం గమనిస్తే, లేదా 23వ వచనం మనం చూసుకుందాము. యూదా రాజును యోవాషు కుమారుడినైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము శ్రోమోనులో ఏలను ఆరంభించిన 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. ఇక్కడ గమనించండి 25వ వచనంలో, గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతులకు పోవు మార్గము మొదలుకొని
మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. మనం గమనిస్తే ఎటువంటి సమయాల్లో యోనా ఎవరికి ప్రకటిస్తున్నారు అని చూస్తే, ఇశ్రాయేలు రాజులు పాపం చేస్తున్నారు, ప్రజలందరినీ పాపంలోనికి నడిపిస్తున్నారు. అటువంటి ప్రజల దగ్గరికి దేవుడు ఈ యోనా అనే ప్రవక్తని పంపిస్తే, యోనా సంతోషంగా వెళ్ళి వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించి వారిని బలపరిచినట్టుగా మనం చూస్తుంటాం. అయినప్పటికీ ఇక్కడ యోనా గ్రంథానికి వచ్చేసరికి దేవుడు యోనాను నినెవె పట్టణానికి వెళ్ళమని పిలుస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో చూస్తే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, నినెవె పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పకు పోయి తార్షీషుకు ఒక ఓడను చూచి ప్రయాణములకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడను. స్పష్టంగా మనం చూస్తున్నాం ఒకటి ఏంటంటే, యోనా పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు? నినెవె పట్టణానికి పోవడానికి ఎందుకు అతను ఇష్టపడతలేడు అంటే, నినెవె పట్టణస్తుల గురించి ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఎవరు వారు, ఎటువంటి వారు, ఎందుకు యోనా వారిని అసహించుకుంటున్నాడు అంటే, ఈ నినెవె పట్టణస్తులు ఘోరమైన ప్రజలు, భయంకరమైన ప్రజలు. ఇతర దేశాలపైన పడి వారిని ఎంతో దారుణంగా ప్రజలను హత్య చేసి వారి దగ్గర ఉన్నవన్నిటిని వారు స్వాధీనం చేసుకొని వెళ్ళిపోయేవారు. అటువంటి ప్రజలు అన్నమాట, క్రూరులు, చాలా క్రూరులు, ఘోరమైన నేరాలు చేసేవారు అనమాట. అది ఎక్కడున్నది అని అంటే, అషూరు దేశం, అంటే అసిరియా అని ఇంగ్లీష్ అంటాం కదా, అషూరు దేశంలో ఉన్నది నినెవె పట్టణం అనేది. అయితే ఈ రోజు అది ఎక్కడున్నది అని అంటే ఇరాక్ దేశం. మన ఈ కాలంలో ఇరాక్ దేశం ఏదైతే ఉందో అది ఒకప్పుడు అషూరు దేశము. ఆ దేశంలో నినెవె అనే పట్టణము ఉండినట్టుగా మనము చూసుకోవచ్చు. అయితే ఈ ఈ పట్టణస్థులు యోనా తర్వాత కాలంలో వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేసిన వారు. క్రీస్తు పూర్వము 772వ సంవత్సరంలో ఈ అషూరు దేశస్తులు లేదా నినెవె పట్టణస్తులు వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేసినట్టుగా మనం చూస్తుంటాం. వీరు ఎవరు అంటే ఇశ్రాయేల్ దేశానికి శత్రువులు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎటువంటి సంబంధం ఉన్నది? ఇండియా చైనా మధ్యలో ఎటువంటి సంబంధం ఉన్నది? అమెరికా రష్యా మధ్యలో ఎటువంటి సంబంధం ఉన్నది? అటువంటి సంబంధము కలిగి ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అంటే పాకిస్తాన్ అనే దేశాన్ని అసహించుకునే ఒక భారతీయుడిని దేవుడు పిలిచి నువ్వు వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి ప్రకటించాలంటే ఎలా స్పందిస్తారు? అలా స్పందిస్తున్నాడు మరి యోనా. ఇక్కడ అతనికి ఇష్టం లేదు ఆ నినెవె పట్టణస్థులు రక్షణ పొందుకోవడం అనేది. అందుకే యోనా అక్కడికి వెళ్లకుండా పారిపోతున్నట్టుగా మనము చూస్తున్నాం. నిజంగా అక్కడ ఓడ ఎక్కేసి వేరే దేశానికి పారిపోతుంది. మనము మ్యాప్ చూసినట్టయితే అక్కడ ఇశ్రాయేల్ దేశం నుండి నినెవె పట్టణము చాలా దగ్గర ఉంటది, కానీ ఇశ్రాయేల్ దేశం నుండి తార్షీషు పట్టణము చాలా దూరం ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. అంత దూరం పారిపోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దగ్గరున్న ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతలేడు. మేబీ అంటే జోనా చాలా స్మార్ట్ అని చెప్పేసి ఊహించుకున్నాడేమో. ఓడెక్కి పారిపోతే ఇంకా దేవుడు నన్ను పట్టించుకోడేమో అన్నట్టుగా ఓడెక్కి పారిపోయాడు. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? 4వ వచనంలో చూస్తే ఆ సముద్రం మీద గొప్ప తుఫానును తీసుకుని వస్తున్నాడు. సముద్రం మీద గొప్ప తుఫాను. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? యోనాకి ఏం కనపరుస్తున్నాడు? దేవుడు సర్వజ్ఞాని అని. యోనా పెద్ద జ్ఞాని అని అనుకుంటున్నాడేమో, కానీ యోనా కన్నా మించిన జ్ఞానము దేవునికి కలిగి ఉన్నది. కాబట్టి ఆయన సర్వజ్ఞానియు, ఆయన సర్వశక్తివంతుడు అని చెప్పేసి ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అని యోనాకు దేవుడు నిరూపించుకున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి తెలుసు యోనాని మళ్ళీ తిరిగి నినెవె పట్టణానికి ఎలా తీసుకువెళ్ళాలో. అందుకే అక్కడ 4వ వచనంలో మనం చూస్తే గొప్ప తుఫానును పంపిస్తున్నట్టుగా మనము చూస్తాము. అయితే ఆ సమయంలో ఆ ఓడలో ఉన్న ప్రజలు ఎలా స్పందించారు? అక్కడ చూస్తే 5వ వచనంలో నావికులు భయపడ్డారు.
భయపడి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి ఈ నావికులది ఇది మొదటి ప్రయాణం కాదు. చాలాసార్లు ప్రయాణించుంటారు, చాలా తుఫాన్లు ఎదుర్కొని ఉంటారు, చాలా విజయాలు పొందుకొని బయటపడి ఉంటారు. కానీ ఈసారి మాత్రము వారు భయంతో నిండి ఉన్నట్టుగా చూస్తున్నాం. వారికి ఏమి చేయలేక ఏం చేస్తున్నారు? వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నారు. అంతేకాదు 5-6 వచనాలు చూసినట్టయితే ఓడలో ఉన్న వస్తువులన్నీ పడేసి వారిని వారు రక్షించుకుందామని చూస్తున్నారు అక్కడ. అటువంటి సమయాల్లో యోనా ఏం చేస్తున్నాడు? ఒక కునుకు తీస్తున్నాడు, నిద్రపోతున్నాడు. యోనా నిద్రపోతున్నాడు. నిజంగా నావికులు గురించి ఒకసారి ఆలోచిస్తే వారి యొక్క విశ్వాసం అనేది ఒక పరీక్ష పెట్టినట్టు అయిపోయింది ఇక్కడ. వారి విశ్వాసము యొక్క పరీక్ష ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఆలోచన వారు చూస్తే ప్రతి ఒక్కరు మీ దేవతలకు పూజించండి, ప్రార్థించండి, ఎవరో ఒకరు మనం రక్షిస్తారేమో అనే ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడు, ఆయన మనం రక్షిస్తారన్న ఆలోచన లేకుండా ఎవరో ఒకరు మనం రక్షిస్తారేమో, మీరు అందరు కలిసి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటున్నాడు. దాని తర్వాత మనం గమనిస్తే 7వ వచనంలో ప్రజలు ఏం చేస్తారంటే అసలు ఈ యొక్క తుఫానుకు గల కారణం ఏంటో కనుక్కుందామని చెప్పేసి చీట్లు వేస్తారు. అంటే వారి యొక్క నమ్మకం ఏంటంటే ఈ తుఫాను అనుకోకుండా వచ్చినది కాదు, ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, కానీ దాని వెనకాల ఏదో శక్తి ఉన్నది. ఆ శక్తి నడిపిస్తుందన్న ఒక నమ్మకం అయితే ఉన్నది. కానీ ఆ శక్తి ఏంటిదో, ఆ శక్తి ఎవరికి ఉన్నదో వారు తెలుసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ తుఫానుకు గల కారణం ఏంటో తెలుసుకుందామని చెప్పేసి చీట్లు వేస్తే చీటి ఎవరి పైన పడ్డది? యోనా పైన పడ్డది. ఇదేం చీటి? చీటీలు ఎత్తారంటారు కదా చిట్ ఫండ్, అది కాదు. యోనాకు బాగా డబ్బులు వచ్చేది అది. దానివల్ల ఇక్కడ యోనా దొరికిపోయాడు. అతని వల్లనే ఈ తుఫాను వచ్చిందని చెప్పేసి వారు అందరూ కనుక్కున్నారు. అది యోనాకి సంతోషకరమైన విషయం కాదు. అయితే ఆ సందర్భంలో 8వ వచనం నుండి 10వ వచనం మనం చూసినట్టయితే యోనా ఒప్పుకుంటాడు ఆ తుఫానుకు కారణం ఆయన అని చెప్పేసి. ఆయన 9వ వచనంలో గమనిస్తే మనం ఎంత చక్కగా యోనా వివరిస్తున్నట్టు చూడండి. నేను హెబ్రీయుడును అని గర్వంగా చెప్పుకుంటున్నాడు అక్కడ. అంతేకాదు సముద్రమును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండి దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఒక రకంగా ఇదిగో ఈ దేవుడు నా దేవుడు, ఈ తుఫాను వెనకాల ఉన్న దేవుడు నా దేవుడు అన్నట్టుగానే గర్వంగా చెప్పుకుంటున్నాడేమో, కానీ దేవుని భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుని దగ్గర పారిపోతున్నాడు. ఆయన ఒప్పుకునే విశ్వాసానికి ఆయన చేసే క్రియకి మన సంబంధం ఉందా? అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే యోనా ఒప్పుకోవడంతో ఆ ప్రజలు మరింతగా భయపడ్డట్టుగా చూస్తున్నాం. దేనికి భయపడుతున్నారు? యోనాకు భయపడుతున్నారా? కాదు, యోనా వెనకాలన్న ఆ సార్వభౌమాధికారం కలిగిన దేవునికి భయపడుతున్నట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడు? ఆ దేవునికి అవిధేయత చూపిస్తూ అతను చెప్పిన పని చేయకుండా పారిపోతున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా పారిపోతున్నాడు, దేవుని శాసనాలను ఉల్లంఘిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ మొదటి 10 వచనాల్లో మనం అదే చూస్తాం, దేవుని శాసనాలను యోనా ఉల్లంఘిస్తున్నట్టుగా. 11వ వచనంలోని మనం గమనిస్తే ఇక్కడ దేవుని యొక్క కనికరం అనేది మనము గమనించుకోవచ్చు. మొదట మనం చూసినట్టయితే ఆ విషయం తెలుసుకున్నాక యోనా ఏం చెప్తాడంటే, వారు అడుగుతారు యోనా ఇప్పుడు నేను నీకేం చేయాలో చెప్పి, ఈ యొక్క తుఫాను ఆగిపోవాలంటే ఏం చేయాలో చెప్పాలంటే యోనా మంచి సొల్యూషన్ ఇస్తాడు, మంచి పరిష్కారం ఇస్తాడు. ఏంటి? నన్ను ఎత్తేసి సముద్రంలో పడేయండి అంటారు. ఆ పని చేస్తే అంతా చక్కబడిపోతుంది. కానీ వారు ఏం చేస్తున్నారు? ఆయన ఇచ్చిన సలహా వినకుండా వారు ఓడను దరికి తీర్చాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. అయినా సరే ఫలించరు. యోనా ఇచ్చిన సలహాన్ని పక్కన పడేసి వారి సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నారు, అది ఫలించలేదు. యోనాను రక్షించాలని చూస్తున్నారు, వారిని వారు రక్షించుకుందామని చూస్తున్నారు. కానీ ఆ తుఫాను ఇంకా పెద్దగా అవుతుండగా వారు ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు
వారి యొక్క బలము సరిపోదు, వారి యొక్క జ్ఞానము సరిపోదు అని వారు తెలుసుకున్నాక వారు ఏం చేస్తున్నారు? 14వ వచనం చూస్తే వారు దేవుని వైపు తిరుగుతున్నారు. ఏ దేవుని వైపు? యోనా నమ్ముకున్న దేవుని వైపు, యోనా వెనుకాలన్న దేవుని వైపు తిరిగి ఏమంటున్నారు గమనించండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవు దీన్ని చేస్తేవి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక. ఇప్పుడు ఆ దేవునికి, సజీవుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నిజమైన దేవునికి ప్రార్థన చేస్తూ రక్షించమని చెప్పేసి వేడుకుంటున్నారు. వేడుకుంటూ ఏం చేస్తున్నారు? నిర్దోషిని చంపి తిరిగిన నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడివేసి. నిజంగా అలా పడివేయగానే వెంటనే ఏం జరిగింది? 16వ వచనంలో 15వ వచనంలోనే పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగింది. సముద్రము పొంగడం ఆగిపోయింది. అది చూసి వారు గమనించండి, యెహోవాకు మిగుల భయపడి ఏం చేశారు? బలులు అర్పించి మృత బలు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏం కనిపిస్తున్నాం అంటే మనము దేవుడు ఆ నావికుల పైన, ఆ పడవలో ఉన్న వారి పైన కనికరము చూపిస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దేవుడు ఆ నావికుల పైన కనికరం చూపిస్తున్నాడు. అంతేకాదు, మరి నోవా సంగతి ఏంటిది? నోవా పైన కూడా, నోవా అంటున్నాను, యోనా పైన కూడా ఆయన కనికరం చూపిస్తూ ఆయనకు ఒక మంచి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశాడు. 17వ వచనం గమనిస్తే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యములో యొక్క కడుపులో నుండెను. సో యోనాకు వేరే ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తారు. చూస్తారు, వందే భారత్ లాంటిది కాదు అది. అదేంటిది? మత్స్యము, పెద్ద చేప కడుపులో 3 రోజులు 3 రాత్రులు నుండి ప్రయాణం చేస్తున్నాడు. మరి ఎటు వెళ్తున్నాడు యోనాకు తెలుసా? ఆయన చేతుల్లో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాడా అంటే లేదు, ఆయన చేతిలో ఆయన గుండెను పట్టుకొని వెళ్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో యోనా వచ్చాడు. అయితే ఈ అధ్యాయంలో నుండి మనము ఏం నేర్చుకోవచ్చు? అసలు ఏంటిది ఈ అధ్యాయం? దేని గురించి? కేవలం యోనా గురించేనా? ఆ ఓడ ప్రయాణం గురించా? అసలు దేని గురించి? అసలు ఈ యొక్క అధ్యాయము దేని వైపు మనను మళ్ళిస్తుందని ఒకసారి మనం ఆలోచిస్తాము. 4 విషయాలు మనం గమనించుకుందాం. ఈ సమయంలో 4 విషయాలను మనం గమనించుకుందాము. మొదటిది ఏంటిదనంటే, అసలు ప్రవక్తలు ఎవరు? ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు చెప్పిన మాటలను ప్రజలకు తెలియచేయాలి. కానీ ఇక్కడ మనం ఎటువంటి ప్రవక్తను చూస్తున్నామో? అవిధేయుడైన ప్రవక్తను మనం చూస్తున్నాం. అవిధేయుడైన ప్రవక్త. అతని కారణాన మనం ఏం చూస్తున్నాం అంటే అనేకులు యొక్క జీవితాలు ఆపదలో ఉన్నట్టుగా చూస్తాం. వారి యొక్క జీవితాలు ఆపదలో ఉండడానికి గల కారణము ఈ అవిధేయుడైన ప్రవక్తే. అటువంటి కథని మనము ఇంకొక దగ్గర చూడొచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం తీసినట్టయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం ఇక్కడ యోనా వలన అనేక ప్రాణాలు ఆపదలో ఉన్నట్టు మనం వెనుక గమనించుకున్నాం కదా. ఇక్కడ మత్తయి సువార్తలో 8వ అధ్యాయం మనము చేసినట్టయితే 23వ వచనం మనం చూస్తే, ఇది యేసు ప్రభు యొక్క జీవితంలో ఒక సన్నివేశం. ఆయన కూడా ఒక దోణి ఎక్కి ప్రయాణిస్తున్నాడు. 23వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకునేది. ఇక్కడ మనం ఒక వ్యత్యాసం చూస్తున్నాం. అక్కడేమో ఒక అవిధేయుడైన ప్రవక్త వలన అనేక ప్రాణాలు ఆపదలు ఉన్నాయి. ఇక్కడ ఆపదలో ఉన్న ప్రాణాలను యేసు ప్రభు
విధేయుడైన ప్రవక్త ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. యోనా లాగా ఇతరుల ప్రాణాలను ముప్పులో పెట్టలేదు. అయితే అక్కడ ఆ తుఫానును రేపింది ఎవరు? దేవుడు. తద్వారా దేవుడు ఏం చూపిస్తున్నాడు అక్కడ? ఆయన ప్రకృతి పైన అధికారం కలిగిన వాడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు అన్నట్టుగా చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయంగా ఆ సముద్రాన్ని, ఆ తుఫానును గద్దింపగా అది ఆగిపోయింది. దాని ద్వారా ఆయన తన శిష్యులకు ఏం కనపరుచుకుంటున్నాడు? ఆయనే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అని చెప్పేసి, మనిషిగా వచ్చిన దేవుడు అని చెప్పేసి కనపరుచుకుంటాడు. సముద్రం పైన అధికారం ఉన్నది అని చూపించుకుంటున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఒక ప్రవక్తగా ప్రవచనం చూస్తున్నారు కదా. ఇక్కడ ఏం చూస్తామంటే విధేయుడైన ప్రవక్తగా మనము చూస్తున్నాము. రెండవది వచ్చేసి మనము గమనించుకుంటే యోనా వలన ఇందాక చూసుకున్నట్టుగా ఒక్కని వలన అనేక ప్రాణాలు అపాయంలో ఉన్నట్టుగా చూసుకున్నాం కదా. అయితే రోమియోకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం తీసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇక్కడ కొన్ని వచనాలు మనం చూసుకున్నట్టయితే 15వ వచనం నుండి, రోమన్స్ చాప్టర్ 5 verse 15 onwards. ఇక్కడ 15వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతాను. ఈ ఒక్కని అన్న పదము లేదా ఒక్క అన్న పదము ఎన్నిసార్లు వచ్చిందో గమనించండి. ఇక్కడ 15వ వచనం నుండి, అయితే అపరాధము కలుగునట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక్క మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్షావధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఎలాగనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒక్కని అపరాధము మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకును కారణమైంది. ఏలైనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతారు. ఈ యొక్క వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఎంతో స్పష్టంగా చూపిస్తున్నాడు. ఒక్కని వలన పాపము ఈ లోకం అంతా వ్యాపించింది, అందరికీ వ్యాపించింది. ఆదాము చేసిన పాపం వలన ఆదాము నుండి వచ్చిన ప్రతి మనుష్యుడికి, ప్రతి వారికి ఆ పాపము సోకింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ ఒక్కని అవిధేయత వలన అందరూ అవిధేయులు ఎన్నైతే అయ్యారో యేసు ప్రభు అని ఒక్క వ్యక్తి వలన, ఆయన విధేయత వలన అనేకులు విధేయులుగా చేయబడుతున్నారు అన్నది ఇక్కడ విషయం. ఒక్కని వలన అందరూ మరణానికి గురయ్యారు, ఇంకొకని వలన అందరూ జీవానికి వెళ్తున్నారు చేస్తున్నారు. యోనా ఒక్కని వలన అనేకుల ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. యేసు క్రీస్తు ఒక్కని వలన అనేకులు రక్షణ పొందుకోబోతున్నారు. ఎందుకు? ఆయన చూపించిన విధేయత వలన. దేవుడు ఏ పనికైతే పంపించాడో ఆ పనిని చేయడానికి వెనకాడలేదు. నా వల్ల కాదు అని చెప్పేసి పారిపోతే ఏమయ్యేది? మనమందరము మన పాపంలోనే ఉండేవారు. కానీ అలా చేయకుండా, యోనాలా కాకుండా ఆయన విధేయత చూపించి మన కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టి మనను విమోచిస్తున్నాడు. మూడవదిగా మనం ఏం చూస్తామంటే, ఈ
యోనా గ్రంథం 1వ అధ్యాయంలో 14వ వచనం మనము ఇందాక ఏం చూసామో 14వ వచనంలో వారు మొర పెడుతున్నారు, ఈ మనుష్యుని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుంటున్నారు. నిజంగా వారికి ఇంక ఏ మార్గం లేదు, యోనాను ఎత్తి సముద్రంలో పడేయడం తప్పిస్తే. అయితే యోనా గురించి ఏమంటున్నారు చూడండి ఒకసారి. నిర్దోషిని చంపితిరన్న నేరము. వారి దృష్టిలో యోనా నిర్దోషి, కానీ దేవుని దృష్టిలో దోషి. ఇటువంటి సంఘటన కూడా మనకు కొత్త నిబంధనలో ఒకటి జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటాం. ఒకసారి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసినట్టయితే, మాథ్యూ చాప్టర్ 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం. అక్కడ ఒక వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంటుంది. అయినప్పటికీ ఒక ఆలోచన ఇక్కడ మనము చూడొచ్చు. 27వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చూస్తే, ఇది యేసు ప్రభువును సిలువ వేయక మునుపు పిలాతు దగ్గరికి వారందరూ క్రీస్తుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పిలాతు ఏమంటున్నాడు చూడండి. మాథ్యూ 27:24 పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదని గానే తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిలపరాదిని, మీరే చూచుకొనుడని చెప్పాను. పిలాతు చేతులు కడిగేసుకుంటున్నాడు, ఈ నిర్దోషి విషయంలో నాకే సంబంధం లేదు అన్నట్టు. కానీ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు గమనించండి 25వ వచనంలో. అందుకు ప్రజలందరూ వాని రక్తము, అంటే యేసు ప్రభు యొక్క రక్తము, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనేది. అప్పుడు అతడు వారు కోరినట్లు బరాబాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించి. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజలందరూ అక్కడ యోనా పరిస్థితిలో మనం చూసినట్టయితే ఆ ప్రజలు వారు అవిశ్వాసులు అయినప్పటికీ ఒక నిర్దోషిని చంపకూడదనే ఆలోచన వారికి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్రజలకు యేసు ప్రభు పిలాతు చెప్పాడు ఆయన నిర్దోషి అని, ఏ దోషము లేదని, అయినప్పటికీ ఆయనను చంపమని చెప్పేసి కోరుకుంటున్నారు. వారి హృదయంలో ఏం కనిపిస్తుంది మనకు? ద్వేషము, అసూయ, నరహత్య కనిపిస్తుంది. అయినప్పటికీ మనం ఈ సువార్తలు చదివినట్టయితే యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వారిని క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఏంటి? ఒకసారి మనం అపోస్తుల కార్యము 2వ అధ్యాయం తీస్తే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అదేం చూస్తామంటే, పేతురు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పేతురు అనేకులకు సువార్తను బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం ఇక్కడ ఈ సందర్భంలో. అయితే ఒక్కసారి మనము 22వ అధ్యాయంలో 36వ వచనం గమనిస్తే, పేతురు ప్రజలను చూసి ఏమంటున్నాడు గమనించండి. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించు. ఎవరు సిలువ వేశారన్నాను? మీరు. అంటే ఆ సందర్భంలో అక్కడ నిల్చున్న వారే పిలాతు దగ్గర ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండను గాక అని చెప్పేసి మొరపెడుతున్నారు. వారికి పేతురు బోధిస్తూ, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారని చెప్తున్నాడు. అది విని వాళ్ళు ఎలా స్పందించారు? 37వ వచనం గమనిస్తే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును పోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వారిలో యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును. ఎవరైతే యేసు ప్రభువుని సిలువ వేశారో వారిని క్షమించమని చెప్పేసి ప్రభు ప్రార్థిస్తున్నాడు. మరి ఈ
సందర్భంలో వారు ఆ క్షమాపణను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. క్షమాపణను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నిజంగా దేవుని యొక్క మార్గాలు మనము అంతుపట్టని మనం ఆలోచించలేమటువంటి మనం. 4వదిగా మనము ఒక విషయం గమనించుకున్నాము. మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయం. మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 38వ వచనం నుండి మనం గమనించుకుందాం. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 12 verse 38 onwards. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగొరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను. అది యేసు ప్రభువు మాట్లాడుతారు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. యోనను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. 40వ వచనం గమనిస్తే ఏ సూచక క్రియ? యోన 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలా ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండెను. చూడండి, నినేవే వారు యోన ప్రకటన విని మారు మనసు పొందే గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నిజంగా అక్కడ ఏం చూస్తున్నాం మనము? యేసు ప్రభువు మనకి ఒక సూచన ఇస్తున్నాడు. ఏంటా సూచన అంట? యోన 3 రోజులు తిమింగలము కడుపులో ఎలా అయితే ఉన్నాడో అలా యేసు ప్రభు కూడా ఈ భూగర్భంలో 3 రోజులు. అదొక సూచన. అంటే యోన ఉన్నది ఎందుకు ఈ లోకంలో? యోనను దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు? యోన యొక్క గ్రంథం అనేది మన బైబిల్లో ఎందుకున్నది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఏం జరగబోతుందో చూపించడానికి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇందాక మనం ఒక పాటలో చూసుకున్నాం కదా, యోనా కన్నా శ్రేష్ఠుడు అని చెప్పేసి. నిజంగా యేసు ప్రభువే యోన కన్నా శ్రేష్ఠుడు అన్నట్టుగా మనం చూసుకుంటున్నాము. అదే పాటలో చివరిగా మనం ఏం చేసుకున్నాము? ఇందాక పాడిన పాటలో అందరికన్నా శ్రేష్ఠుడు. నిజంగా యోన ఈ లోకంలో జీవించడానికి గల కారణం ఏంటిదంటే, రాబోయే రోజుల్లో ఇదిగో ఒక విధేయుడైన ప్రవక్త రాబోతున్నాడు అని తెలపడానికి దేవుడు యోనాన్ని అక్కడ ఉంచాడు. యోన కన్నా శ్రేష్ఠుడు ఈ లోకానికి రాబోతున్నాడని చూపించడానికి యోనాని నియమించుకున్నాడు. అంతేకాదు, నిన్ను నన్ను ఈరోజు నియమించుకున్నాడు. ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే ఎందుకు? మనకన్నా శ్రేష్ఠుడు అతడు ఉన్నాడు అని లోకానికి మనము చూపించడానికి. ఎవరా శ్రేష్ఠుడు? యేసుక్రీస్తు. మీరు నేను శ్రేష్ఠులం కాదు, పాపులం. అయినప్పటికీ దేవుడు కృపలో మనం రక్షించి మనం దరి చేసుకున్నాడు, మనకు వెలువనిచ్చాడు. అయినప్పటికీ ఈ జీవితం మన గురించి కాదు, మనను సృష్టించిన ఆ దేవుని గురించి, మనల్ని రక్షించిన ఆ క్రీస్తు గురించి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యోన ఆ నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడతలేడు, అవిధేయత చూపిస్తున్నాడు. ప్రవక్తగా అతను చేయవలసిన పని చేస్తలేడు. అయినప్పటికీ మనము ఆ సంఘటనతో పోలిస్తే యేసు ప్రభువు ఏం చేశాడు? ఆ పరలోకాన్ని విడిచి, తన మహిమను విడిచి పాపపుతో నిండిన ఈ భూలోకానికి దిగి వచ్చింది. ఈ భూలోకం ఎటువంటిది? నినివే పట్టణం వంటిది. నిజంగా మీరు నేను ఈ పట్టణంలో జీవించే వారము. అటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వచ్చి మనలో రక్షిస్తున్నాడు. ఆయన విధేయత చూపించడం వల్లనే మనం ఈరోజు రక్షణ పొందుకొని ఉన్నాం. నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఎటువంటి పాపం ఆయన జీవితంలో కనిపించలేదు. ఎవ్వరు ఆయనని ఏలెత్తి చూపించలేకపోయారు. ఎందుకు? ఆ కన్య ఆయన గర్భంలో పుట్టినవాడు పరిశుద్ధంగా జీవించాడు. ఎందుకు అనంటే మనము అలా జీవించలేకపోయాము కాబట్టి, మనము ఆ విధేయతలో జీవించాము కాబట్టి
ఆయన మన బదులుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మన పాపములన్నీ తన పైన తీసుకున్న శిలువలో మన బదులుగా చనిపోయాడు, ప్రాణ త్యాగము చేశాడు. మూడవ దినం తిరిగి లేచి పరలోకానికి ఆసీనుడై ఆరోహణమై వెళ్ళిపోయాడు, సింహాసనం పైన ఆసీనుడయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని ప్రతి దేశంలో మారు మనసు పొందమని తెలుస్తున్నాడు. యేసు క్రీస్తునందు విశ్వసించమని చెప్పేసి తెలుస్తున్నాడు. అలా విశ్వసించిన వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఆయన రక్షణ కార్యము జరుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, మారు మనసు పొంది వారి పాపాన్ని విడిచి యేసుక్రీస్తు వైపు మళ్ళీ యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, దేవుడు వారి హృదయాన్ని మారుస్తాడు, వారి జీవితాన్ని మారుస్తాడు, వారికి నిత్య జీవాన్ని దయచేస్తాడు. ఎందుకు? క్రీస్తుని బట్టి, మనలో మంచితనాన్ని బట్టి కాదు, క్రీస్తుని బట్టి. అంతేకాదు, మనం చూసినప్పుడు మనము ఎటువంటి అవిధేయత లేకుండా ఆయన ఎదుట జీవించినట్టుగా ఆయన మనల్ని చూస్తాడు. ఎందుకు? క్రీస్తు జీవించిన విధేయత మనకు ఆపాదించబడుతుంది కాబట్టి. క్రీస్తు విధేయత మన విధేయత లాగా దేవుడు చూస్తాడు. అంతేకాదు, మనం చూసినప్పుడు మనలో పాపం కనిపించదు. ఎందుకు? మన పాపం అంతా ఆ సెలవులో క్రీస్తు మోస్తున్నాడు కాబట్టి. దాన్ని చూసి దేవుడు మనను రక్షించి తన కుటుంబంలో మనను చేర్చుకుంటాడు, తన కుమారులుగా కుమార్తెలుగా మనను చేసుకుంటాడు. నిజంగా మోషే ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, నా వంటి ప్రవక్తను దేవుడు మీ సహోదరుల నుండి లేపుతాడు, ఆయన మాట మీరు వినాలి. దేవుడు ఆయన నోటిలో తన మాటను ఉంచుతాడు, ఆయన మాట మీరు వినాలని చెప్పేసి ఇంకొక ప్రవక్త గురించి చెప్తూ ఉంటాడు మోషే. ఎవరి ప్రవక్త? ఏలియానా, ఎలీషానా, యెషయానా, యోనానా, ఆమోసా? ఎవరు వారు? యేసు ప్రభు. మిగతా ప్రవక్తలంతా చనిపోయారు, కానీ సజీవుడిగా ఉంటున్న ప్రవక్త ఎవరు అని అంటే యేసు ప్రభు. ఆయన యోనా కన్నా గొప్పవాడు, శ్రేష్ఠుడు. అందరి ప్రవక్తల కన్నా, పాత నిబంధనలు అందరి ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు. ఆయన అసలైన ప్రవక్త, నిజమైన ప్రవక్త. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కేవలం ప్రవక్త కాదు, ప్రవక్త కన్నా చాలా ఎక్కువ. ఆయనే దేవుడు, ఆయన మన రక్షకుడు. ఈ యేసు ప్రభువు ఎవరైతే చనిపోయి తిరిగి లేచాడో, ఎవరైతే మన రక్షకుడో, ఆయన తిరిగి లేచిన తర్వాత మనకందరికీ ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం మనం చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకము భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఎవరికి? కేవలం అపోస్తలుగా? ప్రతి తరములో ఉన్న ప్రతి విశ్వాసికి, యేసు క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వారికి యేసు ప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఇది. నిజంగా నినేవే వంటి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఆయనే వచ్చి మనల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత పరలోకానికి వెంటనే తీసుకెళ్లకుండా ఇంకా ఈ భూలోకంలోనే ఉంచాడు. ఎటువంటి లోకం ఇది? పాపపు లోకంలో ఉంచాడు. నినేవే వంటి లోకం ఇది. మన చుట్టూ ఇంకా దేవుని నమ్ముకొని వారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. వారి పట్ల మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మన ఆలోచన ఎలా ఉంటుంది? యోనాలాగా ఉంటుందా? వారి రక్షణ పొందుకోవడం నాకు ఇష్టం లేదని అనుకుంటున్నావా? లేదా యేసు ప్రభు వలె అందరూ వారి రక్షణ పొందుకోవాలని చెప్పేసి ఇష్టపడి వారి కొరకు దిగి వచ్చినట్టుగా ఉంటున్నామా? నిజంగా అటువంటి ప్రజలు రక్షణ పొందుకోవాలంటే వారికి ఏం అవసరం? వారి జీవితంలో సువార్త వినందే వాళ్ళు రక్షణ పొందుకోలేరు. అటువంటి సువార్త ఎవరి దగ్గర ఉన్నది? ఆ సువార్త ఎవరి దగ్గర ఉన్నది?
నీ దగ్గర, నా దగ్గర ఉన్నది. వారికి అందించాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి మీద ఉన్నది? మీ మీద, నా మీద ఉన్నది. కాబట్టి ఏం చేస్తున్నాం? ఆ సువార్త విషయాన్ని ఏం చేస్తున్నాం? మన చుట్టూ ఉన్న వారికి మనము దాన్ని ప్రకటిస్తున్నామా, లేదా ప్రకటించడం నాకు ఇష్టం లేదని చెప్పేసి యోనాలాగా పారిపోతున్నాము? ఆలోచిద్దాము, ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే మనందరం ఒకసారి మన జీవితాలు దేవుని యొక్క వాక్య వెలుగులో ఒకసారి పరీక్షించుకొని చూస్తే మనం ఆయనకు తగ్గినట్టుగానే నడుచుకుంటున్నామా లేదా? నిజంగా ఆయన నమ్ముకుంటున్నామా? నమ్ముకున్నట్టుగా మన జీవితంలో మనం ఏం చూపిస్తున్నాం? ఆ విధేయత అనేది మన జీవితంలో కనిపిస్తుందా? ఒకసారి ఆలోచించుకుందాం. మన కొరకు ఆ శిలువలో ఎంతో గొప్ప త్యాగాన్ని చేసిన క్రీస్తును మనం ఎలా పక్కన పెట్టగలుగుతాము? ఆయన ఎలా మర్చిపోగలుగుతాము? ఆయన ఇతరులకు ఎలా తెలియజేయకుండా ఉండగలుగుతాము? ఒకసారి ఆలోచించుకుందాం. జాలి కనికరము గల కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మా ప్రియ పరులకు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో యోనా గ్రంథంలో దేవా మిమ్మల్ని మీరు ఎలా బయలుపరుచుకున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, మమ్మల్ని ప్రభువా కూడా సృష్టించిన వాడవు నీవే. మా ప్రభువు నీవే. మా పైన పూర్తి అధికారం కలిగిన వాడవు నీవే ప్రభువా. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో మీ అధికారానికి లోబడి మీకు విధేయతలుగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. మా పాపములు, మా అపరాధములు మేము చచ్చవారమై ఉండగా, మా ఇష్టానుసారంగా మీ లోకంలో పాపాన్ని ప్రేమిస్తూ జీవించే వారిగా ఉండగా, మమ్మల్ని కనికరించి మా పట్ల కృప చూపించి యేసు క్రీస్తు ద్వారా ప్రభావ మమ్మల్ని విమోచించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఆ రక్షణ అనుభవాన్ని పొందుకోలేదో ప్రభువా, వారి హృదయాలు మీ ఆత్మ కార్యాన్ని చేయండి, అని రక్షించుకునండి. వారి హృదయ నేత్రాలు తెరిచి మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క ప్రభా వారి ప్రణాళికను, మీ యొక్క చిత్తాన్ని వారికి బయలుపరచండి అయ్యా. ముఖ్యంగా క్రీస్తు శిలువలో చేసిన కార్యాలను గ్రహించేటట్టు వారికి సహాయం దయచేయండి. దేవాలని అనేకులను రక్షించుకొని ప్రార్థన చేస్తున్నామయ్యా. సమయం కొద్దిగానే ఉన్నదయ్యా. ఎప్పుడు చనిపోతామో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మేము జీవించుండగా ప్రభా మా జీవితాన్ని మేము సీరియస్ గా తీసుకుంటూ నాకు సహాయం దయచేయండి. శాశ్వతమైన విషయాల గురించి మేము ఆలోచించటం మాకు కృప చూపించండి అయ్యా. మేము మరణించగానే ఈ లోకంతో ప్రభా మా జీవితము అంతటితో ఆగిపోతాయ్యా. మా ఆత్మ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. అది నరకమా మరి మీ సన్నిధిలోనా అన్నది మేము ఇప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రభా దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మీ కృపలో మమ్మల్ని నడిపించండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలన్న ఆలోచనను, ఆ ఆసక్తిని, ఆ హృదయ అభిలాషను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బహిరంగంగా మిమ్మల్ని ఒప్పుకునేవారిగా, మీ కొరకు క్రైస్తవులకు జీవించే వారిగా మమ్మల్ని చేయండి. నలుగురు మమ్మల్ని చూసి మీ పట్ల ఆకర్షిత చెందుకునే వారిగా ప్రభావ మమ్మల్ని చేయమని వేడుకుంటాం. ఆ రకంగా మా జీవితాలను మలిచి మమ్మల్ని మీ మహిమ కొరకు వాడుకోని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో మా జీవితాలు మాకు శ్రేష్టం కాదయ్యా, క్రీస్తే మాకు శ్రేష్టం. మాకన్నా శ్రేష్ఠుడు క్రీస్తు అని మేము జ్ఞాపకం ఉంచుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావ మా వ్యక్తిగత జీవితాలు, మా సంఘ జీవితంలో మీరు పొందుకోమని మా ప్రభువును, మా రక్షకులను, మా కొరకు ఆ సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభుని యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.